నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి శక్తి పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ పెంచుకోవడానికి, కమ్యూనికేషన్లో వచ్చే ప్రాబ్లమ్స్ని అధిగమించడానికి మంచిగా కృషి చేస్తారు. స్నేహ సహకారాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా సంతాన వర్గంతో ఏదన్నా అపోహలు లాంటివి, ఇబ్బందులు లాంటివి ఉన్నా కూడా వాటిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా ప్రయాణాల్లోనూ, దగ్గర ప్రయాణాల విషయంలో కానీ, రుణాల విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తులతో విభేదాలకి వీలైనంత దూరంగా ఉంటూ ఆశించిన పనులు ఎక్కువ శ్రమతో సాధించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, సంతాన సంబంధమైన విషయాల్లో వారి యొక్క సహకారంతో, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తించడానికి, ముఖ్యంగా గృహానికి సంబంధించిన వాతావరణంలో అనుకూలతలు సృష్టించుకునే విషయంలో కుటుంబ సభ్యుల తోడ్పాటుతో అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా చేయడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. వృత్తిపరమైన విషయాల మీద కూడా ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే మీ యొక్క చాకచక్యం, చమత్కారం, సమయస్ఫూర్తి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. గృహ వాతావరణం, విద్యా సంబంధమైన విషయాలు, సంతాన వర్గం యొక్క ఆలోచనలు మీకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా నూతన విషయాలు నేర్చుకోవడానికి, నూతన విషయ సేకరణకి ఎక్కువ శాతం కృషి చేస్తారు. గృహ వాతావరణం, అలాగే గృహంలోని వ్యక్తుల యొక్క వారితో కలిపి మీరు ముందుకు వెళ్ళే విధానం అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయితే ముఖ్యంగా విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలలో రాత నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం లభ్యమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దాన్ని ఉపయోగించుకునే విషయంలో కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ సమయానికి స్పందించే విషయంలో, సమయానికి అంటే ఏ సమయంలో ఏం మాట్లాడాలన్నది ఆ సమయంలో మాట్లాడలేకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో, కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తండ్రి, పెద్దలు మొదలైన వారితో, వృత్తిపరమైన విషయాల్లో, వృత్తికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే వృత్తిలో మీ పై అధికారులతో కానీ సంప్రదింపులు జరిపేటప్పుడు, వారి సహకారాన్ని కాంక్షించేటప్పుడు తగిన విధంగా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించుకోగలుగుతారు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యమైన విషయాలలో అంటే ఈ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, ఎవరికైనా వాగ్దానాలు చేసే విషయంలో కావచ్చు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య పౌరుషంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇగో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఆహానికి సంబంధించిన ఈ యొక్క సమస్యలకి దూరంగా ఉంటూ అనుకున్న పనులను సాధించుకోవడానికి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో మనకి మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి ప్రణాళికా వ్యూహంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ ఎక్కువ శ్రమతో, అంటే మీ వృత్తిపరమైన విషయాలు కావచ్చు, ప్రయాణానికి సంబంధించిన విషయాలు, ట్యాక్స్లు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ స్ట్రెస్, ఒత్తిడి అనేది అధికంగా ఉండడం బట్టి కొంత మానసికంగా చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. నిద్రలేమని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం, అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత విషయాలలో సరియైన నిర్ణయాలు తీసుకోవడానికి తగిన విశ్రాంతి తీసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయంలో మీరు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద
అలాగే నిద్ర సమయానికి ఆహారం, అలాగే నిద్ర, విశ్రాంతి మొదలైనవి చాలా వరకు అవసరమైన విషయాన్ని మీరు ఇక్కడ గమనించుకోవాలి. వృత్తి సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించడం వల్ల, ఆ యొక్క ఒత్తిడితో ఎక్కువ శాతం పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ముందుగా మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ, సమయానికి ఆహారం స్వీకరిస్తూ, అలాగే సరి అయిన విధంగా ఆలోచన సరళిని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థికపరమైన విషయాలు, వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయాలు, అలాగే ఆర్థికంతో పాటుగా తండ్రి యొక్క ఆశీస్సులు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభ్యమవడం, వృత్తిపరమైన విషయాలలో పెద్దల సహకారం, పెద్దల యొక్క దీవెనలు, అలాగే ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారంతో వృత్తిపరమైన విషయంలో విజయం సాధించడానికి మీరు చేసే కృషికి మీకు అన్ని విధాలా తగిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ఉన్నతాధికారులు కానీ, వృత్తిపరంగా పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ మీరు ఈ రోజున చర్చలు జరపడం, నూతన విషయాలలో ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, వృత్తిపరంగా ఎదుగుదలకి వారి సహకారాన్ని కోరడం మొదలైన వాటికి ఆస్కారం కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయంలో భాగస్వామి వ్యవహారాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా జీవిత భాగస్వామికి వృత్తిపరమైన విషయాలలో అనుకూలతలు, మీకు కూడా మీ వృత్తిపరమైన విషయాలలో అనుకూలమైన విషయాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉన్నత స్థాయి వ్యక్తులతో మీరు వృత్తిపరమైన విషయాలు చర్చించేటప్పుడు కానీ, వారి సలహా సహకారాలు కోరుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు కానీ తగిన విధంగా నిదానంగా వ్యవహరించి విధేయతతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అనుకోని ఘర్షణల వల్ల కూడా, మాటల వల్ల అనవసరమైన అపార్థాలకు కూడా అవకాశం ఉంది. కనుక వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, భాగస్వామి వ్యవహారాల్లో కానీ, ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ ఏదన్నా మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించడానికి ఆస్కారం కనబడుతుంది. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మనకి ఈ యొక్క వీళ్ళకి శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే కృషి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యవహారాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా శత్రు రోగ రుణాల విషయంలోనూ, అయితే దాంతోపాటుగా మీకు ఆల్రెడీ ఉండే ఏదన్నా రుణాలు లాంటివి తీర్చడానికి చేసే కార్యక్రమాల కొరకు దృష్టి కేటాయించుకుంటూ ముందుకు పెడతారు. ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ముఖ్యంగా బంధువర్గంతో మాట్లాడేటప్పుడు, వారి సలహాలు తీసుకునేటప్పుడు, వారి సహకారంతో ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లోనూ, వృత్తిపరంగా ఎదుగుదల కోసం చూసేటప్పుడు, ఉన్నత అధికారులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ ప్రతి విషయంలోనూ ఆచితూచి ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణలకి దూరంగా ఉండాలి. బంధువర్గంతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. అన్ని విధాల ఆలోచనతో ముందుకు వెళ్ళి ప్రణాళికాపరంగా అనుకున్న పనులు సాధించడానికి చేసే పనులు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తగవు. ముఖ్యంగా మీకు సంతాన వర్గంతో కానీ, లేకపోతే ఏదన్నా మీకు రావలసిన ఈ వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ దృష్టి అధికంగా కేటాయిస్తారు. ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి విషయంలోనూ, మీరు పెట్టిన పెట్టుబడుల విషయంలోనూ, పెడదామనుకుంటున్న పెట్టుబడుల విషయంలోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీరు ఏదైనా బెట్టింగ్స్ అలాంటి వాటికి చాలా వరకు దూరంగా ఉండడం అనేది మనకి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే భాగస్వామి వ్యవహారాల్లో ఏదైనా పలుకుబడి కలిగిన వ్యక్తులతో కనుక మీరు ఇంతవరకు భాగస్వామ్యంగా ఏదైనా చేసినట్లయితే వాటికి సంబంధించిన విషయాల్లో కానీ ఘర్షణలకి అవకాశం ఇవ్వకుండా నిదానంగా వ్యవహరించి అనుకున్న ఫలితాలు సాధించాలి. ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సాంఘిక సంబంధాల విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మైత్రి బంధాల విషయంలో కానీ, జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే ఏదైనా మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా ముందుకు వెళ్ళాలి. అలాగే ఏదైనా మీకు మైత్రి బంధాల్లో కానీ, సాంఘిక సంబంధాల్లో కానీ, సోషల్ రిలేషన్స్ అంటారు, వీటి విషయంలో కానీ మీరు ఏదైనా కొత్త వ్యక్తులతో మీరు ఏదైనా కొత్త విధానాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం, అంటే ఏదైనా వ్యాపార వ్యవహారాల్లో కానీ ఏదైనా చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నా
ఆ విషయంలో చాలాసార్లు 4 సార్లు ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది. అలాగే మీకు ఒకలాంటి అంటే ఆ కొత్త వ్యక్తులతో మీరు ఏదైనా కొత్త ప్రయత్నాలు చేసి కొత్త వ్యాపార వ్యవహారాల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఇగో ప్రాబ్లమ్స్కి అవకాశం లాంటిది ఇది ఉంది కనుక ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చుల్ని నిరోధించడానికి ప్రయత్నం చేయాలి.